వాళ్ళ గురించి ఆంటీ వాళ్ళ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, ప్రతి నెల చూస్తున్నారు కదా. ఓకే, ఈ రోజు వచ్చే స్పెషల్ ఏంటంటే ఎవరికన్నా వాళ్ళ డాడీ గారి బర్త్డే. ఓకే, మరియా వాళ్ళ మామయ్య, ఈ ఆంటీ వాళ్ళ కొడుకు, ఈ ఆంటీ వాళ్ళ తమ్ముడా తమ్ముడు. ఓకే, సో ఆ ఫాదర్ ఫోటో ఇక్కడ ఉంది, కావాలన్నా ఆ తర్వాత ఇప్పుడు రావద్దు. ఫాదర్ ఫోటో ఇక్కడ ఉంది, చూడొచ్చును. ఈ రోజు వాళ్ళ బర్త్డే అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి ముందు ఫాదర్ వల్ల ఇన్స్పైర్ అయ్యారనమాట. ఫాదర్ కూడా చాలా మంది చదువుకుంటూ ఉండేటప్పుడే చిన్నపిల్లలంచే ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన ఉండేది. అలా ఆయన ఇప్పుడు ఫాదర్ అయిన తర్వాత కూడా ఒక గ్రూప్ NGO స్టార్ట్ చేసి వాళ్ళు పనిచేసే ప్లేస్లో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు చేసే పనిని చూసి వీళ్ళు మా రాజన్న మరి అక్క అందరూ వస్తున్నారు కదా ఇక్కడికి, వాళ్ళ మామూలు చూసి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి ఇలాగ ఒక NGO స్టార్ట్ చేయాలి, అందరికి హెల్ప్ చేయాలి అనేసి వీళ్ళు కూడా స్టార్ట్ చేసి మనకి ఇక్కడ ప్రతి నెల వచ్చి మనకు కావాల్సిన స్టేషనరీ, ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చిస్తున్నారు అనమాట. సో ఫాదర్ కోసం ఈరోజు స్పెషల్గా ప్రార్థన చేయాలి. ఫాదర్ పేరు ఫ్రాన్సిస్, సరేనా? మన మీరు చూసారేమో ఎట్లా పద్మరా లైన్గా చూపిస్తాము, అందుచేతికేసి ఇది బిట్స్ ఇంకా 3 పుల్లని కట్టుకోండి. ఒక్క పట్టుకో చెయ్యి, నీ చెయ్యి కదా.
నిల్చో ఒక నిమిషం అందరు కథ మూసుకొని. ఇప్పుడు తెలుసు కదా మనకి ఏ ఉద్దేశంతో వాళ్ళ అన్నం పెడుతున్నారని చెప్పేసి. ఒక నిమిషం ఫాదర్ కోసం సైలెంట్గా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ ఎక్కడున్నారో దేవుడి సేవ మంచిగా చేయాలి అనేసి ప్రార్థన చేద్దాం. మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని, కావాల్సినటువంటి శక్తిని, ఆలోచనలను వారికి ఎల్లవెల్లా సమకూర్చండి తండ్రి. అలాగే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా మీ యొక్క నీళ్ళలో నడుచుటకు వారికి సహాయం చేయండి తండ్రి. వారి యొక్క స్థలాన్ని కూడా మంచిగా చేరుకునేటప్పుడు సహాయం చేయండి. దానికి ఆ ఫాదర్ మంచిగా మీ యొక్క దీవెనలతో మీ యొక్క వెలుగుతో ఎప్పుడు నిండి ఉండడానికి ఫాదర్ని జీవించండి తండ్రి. ఆ ఫాదర్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క దేవుడు తరఫున ఆ ఫాదర్ అంటే మంచిగా ఆరోగ్యంగా సురక్షితంగా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సహాయం చేయండి తండ్రి. వారిని ఎల్లవేళలా మీరు కాపాడండి తండ్రి. మరి ముఖ్యంగా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని, కావాల్సినటువంటి శక్తులు వారికి ఎల్లవేళలా సమకూర్చండి తండ్రి. వారి యొక్క బంధుమిత్రులను, తల్లిదండ్రులను, ఇంకా ఎవరెవరైతే ఉంటారో వారందరినీ కూడా దీవించండి తండ్రి. వారి మంచి నుండి మీ యొక్క బాటలు నడుచుటకు వారికి సాయం చేయండి తండ్రి. వారికి ఏ హాని కూడా జరగకుండా మీ యొక్క దేవతలను వారికి ఎల్లవేళలా కాపాడం ఉంచండి తండ్రి. వారిని ఈరోజు మా దగ్గర తెప్పించినందుకు చెప్తున్నాను తండ్రి. మీరు ఎప్పుడు కూడా మా గురించి మంచిగా ఆలోచిస్తూ మా గురించి ఏదో ఒకటి చేయాలన్న తప్పనగా మా దగ్గరికి వస్తున్నారు తండ్రి. వీళ్ళకి ఏ ఆపద కలగకుండా మేము ఎల్లప్పుడూ సురక్షితంగా రక్షించండి తండ్రి. దేవం ఓ ప్రభు మేము చే ప్రార్థన ఆలకించండి. Thank you, God. Thank you, God, for the word so sweet. Thank you, God, for the good ways. Thank you, God, for the wisdom. Thank you, God, for everything. Mary, our mother. Pray for us. In the name of the Father. In the name of the Father, and the Son, and the Holy Spirit. Amen. Good evening, sir. Thank you. ఓకే, కూర్చొనేసి ఒక్కొక్కరు ఈ లైన్ లో ఉండేవాళ్ళరా. ఫస్ట్ ఇక్కడ తీసుకుని ఇప్పుడు తీసుకున్న తర్వాత కై లిఫ్ట్ చేయరు. ఎంత ఇంకా ఎలా No problem. Thank you.
அது நிறைய எடுத்தாச்சு. நம்ம நிறைய போட்டு செட் பண்ணிச்சுருந்தோம். మా సిస్టర్కి ఎంత కావాలో మీకే తెలుసు కదా, తీసుకో. Cake.